ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒకవైపు తెలంగాణ వాదులేమో తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే సమైక్యవాదులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పైన అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సంఘటన కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి వాగ్గేయకారులు కావచ్చు, కవులు కావచ్చు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరి విగ్రహాలు పెట్టకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం ఏంటి అనేది ఇక్కడ తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. సో దీనికి సంబంధించి ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎప్పుడైతే అక్కడ శుభలేఖ సుధాకర్ వెళ్ళి పరామర్శించిన సమయంలో రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఘటన ఈరోజు పెద్ద ఉద్యమానికి దారితీసిన సందర్భం అయితే కనబడుతూ ఉంది. సో దానికి ప్రధానంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది, ఉద్యమంలో ఎక్కువగా ఈ యొక్క వాదాన్ని బలంగా తీసుకుపోతున్న దానిలో పృథ్వీరాజ్ గారు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. సో వారికి అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. సో ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి మేధావులందరూ కూడా ఒక చోటికి రావడం జరిగింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పష్టంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకించవద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆబ్వియస్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఏమో న్యూట్రల్గా ఉన్నట్టు కనబడుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో ఇంత మొండి పట్టుతో ఉన్నది? అసలు ఉద్యమాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, పోరాటాలకు ఎక్కడ కూడా ముందుకు రానటువంటి వ్యక్తి, పోరాటాలు చేస్తున్న వాళ్ళ మీద దమనకాండ చేసినటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి రూపంలో ఇక్కడ ఒదికు అందశ్రీ అన్న పాడ మోసినట్టే మోసి ఈ తెలంగాణ సంస్కృతిని, కవుల కళాకారుల చరిత్రను బొందబెట్టేటువంటి ప్రయత్నం, ఒక దిక్కు ఆ సింపతి రాజకీయంగా దాన్ని ఒకటి చేసి ఇటు బొందబెట్టే ప్రయత్నం అయితే 100% చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఈ ప్రాంతం సాహిత్యం పట్ల ఏమాత్రం గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇంత దుస్సాహసము చెయ్యడు. సో దీంట్లో ఇంతకుముందు మీరు అన్నట్టు ఈవెన్ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టొచ్చు, మేము కూడా కాంస్య విగ్రహం పెడతామని చెప్పని కేటీఆర్ కూడా అన్నాడు. కాబట్టి వాళ్ళ స్టాండ్ చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పటిదాకా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నది కదా, కనీసం వాళ్ళు ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని ఎక్కడ కూడా ఏ ఒక్క లీడర్ కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. పరోక్షంగా అనుకూలంగా ఉన్నట్టే 100% కదా. నేను అనుకుంటున్నా కింది లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు జనం కూడా హర్షిస్తలేరు దాన్ని. కానీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వీళ్ళంతా ఓకే, ఇంకా ఆంధ్ర వ్యాపారస్తులతో సంబంధాలు వీళ్ళందరూ కలిసి ఇంతకుముందు వాళ్ళే చేశారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులను, ఆంధ్ర రాజకీయ నాయకులు కలిసి తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారనే దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎందుకు మీరు పెట్టొద్దు అని ప్రధానంగా అనడం గల కారణాలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒకటే 1200 మంది ముక్కుపచ్చలారని పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒకరు ఉరేసుకున్నారు, కొంతమంది ఉరేసుకున్నారు. ఒకరైతే యాదిరెడ్డి ఏమో పార్లమెంట్ ముంగట పోయి ఉరేసుకున్నాడు. ట్రైన్ కడ్డం పోయి చచ్చిపోయారు సుమన్ అసంటోళ్ళు. ఆడపిల్లలు సువర్ణ అసంటోళ్ళు నోట్లే బట్ట పెట్టుకొని కాల పెట్టుకొని చచ్చిపోయారు. బయటికి ఆవాజ్ బయటికి వస్తే ఎవరైనా వచ్చి నన్ను ఆపుతారేమో అట్లా చనిపోయారు. ధర్నాలు చేస్తున్నటువంటి జాగాలకి వెళ్ళి రాజ్ కుమార్ అసంటోళ్ళు కావచ్చు, కాలేజీలలో కూడా నితీష్ భరద్వాజ్ అసంటోళ్ళు కావచ్చు, అంటు పెట్టుకొని, అంటే జనం అంతా చూస్తున్నాగా కూడా అంటు పెట్టుకొని, పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని బయటకు పోయి వీళ్ళందరిది ఒకటే ఏకైక నినాదమే ఉంటాయి. ఇక్కడ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. నా తెలంగాణ ఉనికిపోతున్నది ఆంధ్రోళ్ళతోటి, ఆంధ్ర పాలకులు ఇక్కడ వాళ్ళని అణిచివేస్తున్నారని చెప్పని ఒక ఉదాహరణ జనం కూడా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే సాయి ఒక యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సాయి ఉరేసుకుంటాడు, టాపర్ అసలు యాక్చువల్గా తను వేసుకొని. ఒకటే ఏంటంటే అప్పుడు అరే కనీసం అంటే స్వేచ్ఛగా మాది మేము ఏమైనా అంటే మాట్లాడినా కానీ మాట్లాడనిస్తలేరు కదా. నా ఏకైక కోరిక, ఆఖరి కోరిక ఇక్కడ కనీసం ఆత్మగౌరవంతో మాది మేము చెప్పుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంతో చచ్చిపోతే నా శవాన్ని అమరుల స్తూపం కాడిదాకా తీసుకుపోండి యాత్రలు అని చెప్పని అనే నోట్ రాసిపోయిండు. ఇక్కడ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఆ లెటర్లన్నీ ఇప్పటిదాకా నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇటువంటి ఏమి కాకుండా ఇప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత మన సొంటల మీద ఉన్నది, అందరి తెలంగాణ పౌరులుగా మనందరి మీద ఉన్నది. వాళ్ళు దేని గురించి చచ్చిపోయినరో దాన్ని అయితే కాపాడాలి అట్లీస్ట్. దాంట్లో ఒక భాగమే ఇక్కడ సంస్కృతిని, సాహిత్యం రక్షించేది. సో అటువంటిది రవీంద్ర భారతిలో
ఒక తెలంగాణ రాష్ట్రీయ గీతం అని చెప్పి పల్లె పల్లె ప్రతి ఒక్కరు చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ వరకు ఏ మీటింగ్లో పోయినా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను ప్రతి ఒక్కరు పాడుకునేది జై తెలంగాణ నినాదాలు ఇచ్చేది కదా. అవును. దాంట్లో ఒక లైన్ను పాడనటువంటి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిది స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పదాన్ని ఆయన పాడ అని చెప్పని చాలా ముక్కుసూటిగా చెప్పేసి తీసుకున్న పైసలు. ఆయన ఈజ్ ఎ కమర్షియల్ ఆర్టిస్ట్. అవును. సో ఆయన గాత్రం గురించి నేను పెద్ద ఏం చెప్పదలుచుకోలేదు ఏం, కానీ అవును. అటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు కావచ్చు, దేశం అంతా కూడా చాలా మంది ఉన్నారు, వేరే విషయం. కానీ అవును. ఓకే, ఆయన నేను కించపరచదలుచుకోలేదు. కానీ ఆ లైన్ పాడనటువంటి వ్యక్తిది ఇక్కడ ఉన్నటువంటి మన కవులు, మన కళాకారులు, మన సాహితీవేత్తలు వీళ్ళయి మన ఏంది ఆ జాగా ఎటువంటి జాగా రవీంద్ర భారతి అంటే కల్చర్కు ఒక అడ్డా, సాంస్కృతిక అడ్డా అది. అక్కడ తీసుకొచ్చి అంటే మన దగ్గర ఎవరూ లేరు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరూ లేరు అన్నట్టుగా హేళన చేసినట్టుగా, అవమానం చేసినట్టుగా ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టుడు అనేది మాకు నచ్చలేదు అసలే.